హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. సో ఈరోజు సమాజంలో ఒక విషయం నానుతూ ఉంది. ఏ మనిషిని చూసినా ఒక్క విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. అదే మన సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యాంగాన్ని మార్చాలి లేదా సవరించాలి అనే విషయాల మీద ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అంటున్నారు. సో ఈరోజు సార్తో పాటు మనం ఉన్నాం. ఆ సార్ ఎవరో కాదు, మనందరికీ తెలుసు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, డెన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా, ఉస్మానియా యూనివర్సిటీ. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే సార్, నమస్కారం. సో ఈరోజు సీఎం గారు చేసిన వ్యాఖ్యలపై అనేక భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఎందుకంటే న్యాయపరంగా మీరు ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు కాబట్టి ఈ V3 న్యూస్ ప్రేక్షకులకి రాజ్యాంగం మార్చేయాల్సిన అవసరం ఉందా లేదంటారా? ప్రజల అవసరాల మేరకు ఇప్పటివరకు రాజ్యాంగము 100కు పైగా సవరణలు జరిగాయి. సో రాజ్యాంగ సవరణలు చేసుకునే అధికారాన్ని రాజ్యాంగం కల్పించింది. అది కేంద్ర ప్రభుత్వానికి ఆ అవకాశం ఉంది. ఇవాళ కేసీఆర్ గారు ఏ ప్రతిపాదనలు చేయాలని, ఒకవేళ ఆయనకి రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు రావాలనో, ఆ మార్పులకు సంబంధించిన అధికారులు ఏ రకంగా మారాలో దాన్ని చర్చకు పెట్టాలి. ఫస్ట్ మేధావుల మధ్యలో చర్చకు పెట్టాలి, ప్రజల మధ్యలో చర్చకు పెట్టాలి. అవి కరెక్టా కాదా నిర్ణయిస్తారు ప్రజలు. కేసీఆర్ గారు ఏవైతే ప్రతిపాదనలు పెడుతున్నారో రాజ్యాంగ సవరణలు, ఆ సవరణలు నిజంగానే ప్రజలకు ఆమోదయోగ్యమా కాదా ప్రజలు నిర్ణయిస్తారు. కానీ కేసీఆర్ గారు మరి ఇంతవరకు దాని మీద ఎక్కడ కూడా మేధావులతో చర్చ పెట్టలేదు, ఎక్కడ కూడా పార్లమెంటరీ మెంబర్స్తో చర్చ పెట్టలేదు, ప్రతిపక్ష పార్టీలతో చర్చ పెట్టలేదు. అది పెట్టాల్సి ఉండే. నేను పలాని అంశాన్ని ప్రజల ముందు పెట్టదలుచుకున్నా. ఏంటిది? GST అంశం. ఈరోజు కేసీఆర్ గారు మొదట GST ఈ విషయం పట్ల స్పష్టంగా పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఎట్లా సపోర్ట్ చేశారండి? మొదట సపోర్ట్ చేసిన వ్యక్తి ఇవాళ వ్యతిరేకించడంలో అర్థమేముందండి? ఒకవేళ దానివల్ల నష్టమే ఉందనుకుంటే ఏ రకమైన నష్టం ఉందనే అంశాన్ని చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో తన సభ్యులు ఉన్నారు కదా, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా, దానికి పూర్తిగా చర్చకు పెట్టి GST దీనివల్ల మేము ఇది ఆశించినాము, కానీ జరగని ఈ రకంగా జరుగుతుంది. రాష్ట్రాల యొక్క హక్కులు హరించబడుతున్నాయి. రాష్ట్రాల హక్కులు ఏ రకంగా హరించబడుతున్నాయి? GST విషయంలో కావచ్చు, అట్లాగే వ్యవసాయ బిల్లు విషయంలో కావచ్చు, అట్లాగే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో కావచ్చు, నీట్ విషయంలో కావచ్చు, క్లాట్ విషయంలో కావచ్చు, ఒకటే దేశము ఒకటే రేషన్ కార్డు, ఒకే దేశము ఒకే భాష, ఒకే దేశము ఒకే 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 అనే ఈ నియంతృత్వ ధోరణి రాజ్యాంగ వ్యతిరేకమైన ధోరణి కాదా? మన అంశాలన్నీ కూడా ఎందుకు మొదట నువ్వు సపోర్ట్ చేసావు? వ్యవసాయ బిల్లు విషయంలో కూడా మొదట నువ్వు సపోర్ట్ చేసావు కదా. మరి ప్రజలు వ్యవసాయదారులు మొత్తం సంవత్సరంకి పైగా పోరాటం చేసి 700 మంది చచ్చిపోతే ఇవాళ మళ్ళీ పోయి నువ్వు ఏదో వాళ్ళకేదో కాంపన్సేషన్ ప్రకటించి నేనేదో చేస్తాననుకోవడం అంటే మొదటనే సపోర్ట్ చేయాలి. ఎందుకు చేసావు మొదట? అది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్కులను హరించడం కాదా? వ్యవసాయ విధానము దేశంలో ఒక చట్టం ఎట్లా ఉంటుంది? ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రంగా ఉండాలి కదా వ్యవసాయం అనేది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఉన్న వాతావరణము, ఒక రాష్ట్రంలో నీటి వసతి, ఒక రాష్ట్రంలో ఉన్న మంచు, ఇతర అన్నీ కూడా ఇంకొక రాష్ట్రంలో ఉండే అవకాశం లేదు. కాబట్టి ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రంగా రాష్ట్రం యొక్క భూసారాన్ని బట్టి, నీటి వసతిని బట్టి ఉండాల్సిన వ్యవసాయ చట్టాలు ఇవాళ జాతీయ స్థాయిలో ఒక చట్టం తీసి ఆదాని అంబాదాని జేబులు నింపుతున్నప్పుడు నువ్వు మొదట ఎట్లా సపోర్ట్ చేసావు? అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు స్పష్టంగా తెలియజేయండి సార్. ఇంతకుముందు కేసీఆర్ వ్యవసాయ చట్టాలు అయితేనేమి, ఇంకా వేరే ఇతరతర చట్టాలు అయితేనేమి, ఒకసారి మాట మార్చి మళ్ళీ దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వెనక్కిపోయిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అయితే రాజ్యాంగ సవరణపై ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఎవరితోనూ డిస్కస్ చేయలేదు. ఒక్కసారిగా నిన్న అదే ప్రెస్ మీట్లో రాజ్యాంగాన్ని మార్చాలి అంటూనే ఒక హింట్ ఇచ్చారు. అదేంటంటే మాజీ IAS, IPS, IRSలను ఒక మేధావులను సమితి ఏర్పాటు చేసి ఇంటలెక్చువల్ మీటింగ్ని ఏర్పాటు చేసి భిన్నాభిప్రాయాలు తీసుకుంటా అని మళ్ళీ నాలిక ఖర్చుకున్న మాటలు అంటున్నారు. దీన్ని ఎలా సమర్థిస్తారు? అంటే మార్చాలి అన్న తర్వాత కమిటీ వేస్తారా? కమిటీ వేసిన తర్వాత మార్చాలనే ప్రయోగం చేయాలా? ఒకటి, రాష్ట్రాలకు కమిటీ రాజ్యాంగాన్ని మార్చే అధికారం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మార్చితే పార్లమెంట్ మార్చాలి. నీకున్న సభ్యులు ఎంతమందిని నువ్వు మారుస్తావు? ఇప్పుడు ఒక రాజ్యాంగము మార్చే దాని స్వభావం ఏదైతే ఉందో, రాజ్యాంగ మౌలిక స్వభావం ఏదైతే ఉందో, బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, దాన్ని మార్చే అధికారం పార్లమెంట్కి కూడా లేదు. కేశవానంద భారత్ కేసులో స్పష్టంగా సుప్రీంకోర్టు చేసింది. పార్లమెంటు బేసిక్ స్ట్రక్చర్స్ మార్చకుండా ఎన్ని సవరణలు చేసుకోండి, 368 ఆర్టికల్ అదే చెప్తుంది.
అట్లాగే భారత రాజ్యాంగం ఆర్టికల్ 1 చెప్తుంది ఇండియా దట్ ఈస్ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, అంటే రాష్ట్రాల యొక్క హక్కులు ముడిపడి ఉన్న భారతదేశము. ఒక్క కేంద్రం కాదు, కేంద్రం అనేది రాష్ట్రాలతో ముడిపడి ఉన్న కేంద్రము. అంతేగాని ఒకే కేంద్రం నరేంద్ర మోడీ మాత్రమే సుప్రీము, రాష్ట్ర ముఖ్యమంత్రులు సుప్రీము కాదని చెప్పడం తప్పు. అంటే ఇక్కడ కేసీఆర్ గారు ప్రజలకి ఒక స్పష్టమైన ఆదేశాలు చెప్పకనే చెప్తున్నాడు సార్. ఎట్లా అంటే కేంద్రం మనకి ఇచ్చేది పావుల, మనం ఖర్చు పెట్టేది మాత్రం రూపాయ అనే విధంగా జనాలకు, అంటే జననాడి తెలిసిన నాయకుడు కాబట్టి రాజ్యాంగాన్ని మారవాలంటే రాష్ట్రాల వంతు కాదు, అది కేంద్రంతో ముడిపడి ఉన్నది, రాష్ట్రాలతో ముడిపడి ఉన్నది విషయం. కానీ నేను మార్చేస్తా అని అనడంతోనే ఆయన మంత్రివర్గ సభ్యులు కానీ క్రాంతి గారు అయితేనేమి, బల్కా సుమన్ గారు అయితేనేమి, ప్లస్ శ్రీహరి గారు అయితేనేమి, కడియం శ్రీహరి గారు అయితేనేమి, ఎస్ ఖచ్చితంగా మారవాల్సిందే అని చెప్పేసి ఒక వాదన తలెత్తుతున్నారు. మరి కొందరు అయితేనేమో అంబేద్కర్ని మీరు అవమానిస్తారా అని చెప్పి కొన్ని దళిత సంఘాలు ఆయన దిష్టిబొమ్మను కూడా దహనం చేయడం కార్యక్రమాలు. అంటే దీన్ని ఎలా ప్రజలకి అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మార్చుతాము, మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అని చెప్పేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా చెప్పగలుగుతాడండి? అసలు ఆ స్టేట్మెంటే తప్పు. రాజ్యాంగము మార్చే అధికారము ఒక ముఖ్యమంత్రికి లేదు. రాజ్యాంగంలో సవరణలు చేసే అధికారం ఉంది. ఈ సవరణలు చేయండి అని చెప్పే అధికారం ఉంది ముఖ్యమంత్రికి. ఒక అప్పీల్ చేసుకోవచ్చు ముఖ్యమంత్రి, ఒక విన్నపం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి, ఒక ప్రతిపాదన చేయొచ్చు ముఖ్యమంత్రి. అంతేగాని రాజ్యాంగాన్ని సవరించే అధికారం ముఖ్యమంత్రికి ఎక్కడదండి? అంటే జనాలు ఎట్లా ఉన్నారంటే జై తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీ, లేదంటే జై నై తెలంగాణ అంటే అది వేరే ఇతర పార్టీలు అనుకునే రీతిలో జన నాడి అనేది ఒకటి అలవాటు అయిపోయింది సార్. కేసీఆర్ ఏం చెప్పినా దీర్ఘంగా ఆలోచించి చెప్తారు, దాంట్లో సూక్ష్మంగా ఆలోచన ఉంటుంది అని ఆయన అభిమానులు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, ఎవరైనా సరే ముఖ్యమంత్రి అనే వారికి కొన్ని హక్కులు ఉన్నాయి, ప్రధానమంత్రికి కొన్ని హక్కులు ఉన్నాయి, రాష్ట్రపతికి కొన్ని హక్కులు ఉన్నాయి, గవర్నర్కు కొన్ని హక్కులు ఉన్నాయి. అందరూ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అంతేకాకపోతే రాజ్యాంగానికి సుప్రీం ఎవరు లేరు, నేను చేస్తామని ప్రకటించారు. ఇట్లాంటి కేసీఆర్ గారు వర్గీకరణ మీద ప్రతిపాదన చేసి పంపారు, ఆడ కాలేదు. అంటే ఈ అంశాలన్నీ కేంద్ర పరిధిలో ఉన్నాయి కాబట్టి కాలేదు. మరి రాష్ట్రానికి ఏమని చెప్పేసి ఉద్యమం చేయి, రాష్ట్ర ముఖ్యమంత్రులందరినీ ఏకం చేసేసి ఇప్పుడు స్టాలిన్ గారు ఉన్నారు, ఆయన ఒక సామాజిక న్యాయాన్ని మొత్తం జాతీయ స్థాయిలో నేను ఇవాళ కేంద్రం దుర్మార్గం చేస్తుంది, దానికి రాష్ట్రంలో దేశంలో అన్ని పార్టీలను ఏకం చేస్తాను, దాన్ని అమలు చేసే విధంగా సరిగా అమలు చేసే విధంగా నేను పాటుపడతానని చెప్పేసి ఆయన మొన్న 26వ తారీఖు రోజు స్పష్టంగా ఒక ప్రకటన చేశాడు. ఆయన ప్రకటనను నమ్మచ్చు. మరి కేసీఆర్ గారి ద్వంద్వ విధానం ఎట్లా నమ్ముతాం? ఇప్పుడు ఇవాళ జిఎస్టీని సపోర్ట్ చేసేది ఆయనే, జిఎస్టీని వ్యతిరేకించేది ఆయనే, అగ్రికల్చర్ చట్టాలను సపోర్ట్ చేసేది ఆయనే, అగ్రికల్చర్ చట్టాలను వ్యతిరేకించేది ఆయనే. అంటే ఎట్లా నమ్ముతారు ప్రజలు, ఎట్లా నమ్ముతారు రేపు నాయకులు? కాబట్టి ఇవాళ ద్వంద్వ విధానాలు కాకుండా రాజ్యాంగము ఒక మౌలిక విధానాలు కొన్ని ఉన్నాయి. స్పష్టంగా కేంద్రము అనేది ఇవాళ గుత్తాధిపత్యం చేస్తుంది. ఇవాళ నిజంగా దక్షిణాదికి అన్యాయం చేస్తుంది. దక్షిణాదిలో మనం ఎక్కువ ₹1 ఖర్చు పెడితే పావుల వంతు కూడా మనకు తిరిగి రావట్లేదు. అది వాస్తవము. ఫైనాన్షియల్ కమిషన్ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. ఇవాళ జాతీయ స్థాయిలో మీరు ఒకసారి గమనిస్తే ఉత్తర భారతదేశంలో 80 ఎంపీలు ఉంటాయి. ఒక మణిపూర్, గోవా ఇట్లాంటి చిన్న రాష్ట్రాల్లో 1-2 ఎంపీలు ఉంటాయా? దేశంలో రాష్ట్రాల విభజన అట్లా చేయడం ఆ రకంగా ఉత్తర భారతదేశం ఆధిపత్యం దేశంలో కొనసాగాల? మేము ఉత్తరాది మీద ఆధిపత్యంలో బతకాలా? అవసరమా? ఈ దేశంలో 75 ఏళ్ళ తర్వాత ఉత్తరాది ఆధిపత్యం కింద బతకడం అవసరమా? ఒక రాష్ట్రం 80 ఎంపీలు ఉండడం ఏంది? ఒక రాష్ట్రం 1 ఎంపీ ఉండడం ఏంటండి? దేశంలో సమూలమైన మార్పులు ఎట్లొస్తాయంటే సమూలమైన మార్పులు ఈ రాష్ట్రాల సమైక్య వల్ల. రాష్ట్రాల్లో అన్ని ప్రాంతీయ పార్టీల సమైక్య ఏర్పాటు కావాలి. ఆ సమైక్య దేశంలో సమైక్య స్ఫూర్తికి అనుకూలంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ సమైక్య స్ఫూర్తిని అయితే ఈరోజు కావాలని కోరుకున్నాడో, ఆ యునైటెడ్ ఇండియా అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్కు విరుద్ధంగా యూనియన్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డప్పుడే ఈ దేశంలో కాన్స్పిరసీ ఏర్పడింది. యూనియన్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు పూర్తిగా యూనియన్ ఇండియా కాదు, అది యూనియన్ ఆఫ్ ఇండియా విత్ ఫెడరల్ క్యారెక్టర్స్. అంటే సమైక్య భారతదేశ నిర్మాణంలో ఎమర్జెన్సీ టైంలో మాత్రమే యూనిటరీ క్యారెక్టర్ ఉంటుంది కేంద్రానికి, మిగతా సమయంలో ఫెడరల్ క్యారెక్టర్ ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య సమయంలో కూడా జీఎస్టీ అంటే ఏది ఆర్థిక ఎమర్జెన్సీ లేనే లేదు, కానీ జీఎస్టీ ప్రకటించాడు. ఆయన ఎవరండి జీఎస్టీ ప్రకటించి రాత్రి అమలు చేయడానికి? ఆయన ప్రధానమంత్రి అయినంత మాత్రాన ఈ దేశంలో పార్లమెంట్ లేదండి, ఆయనకు ఒక క్యాబినెట్ లేదండి? ఆ క్యాబినెట్ నిర్ణయించేద్దా? పార్లమెంట్ నిర్ణయించేద్దా? ఓ చట్టాన్ని పార్లమెంట్లో మాట్లాడద్దా? ఆయన ఎవరండి? ప్రధానమంత్రి అయినంత మాత్రం ఎక్స్ట్రాడినరీ ఇక్కడ ఉందండి ఒక డిఫెన్స్ మ్యాటర్లు తప్ప, ఒక రక్షణ విషయంలో తప్ప మిగతా అంశాల్లో పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ
జిఎస్టీ విషయం తీసుకో, ఇవాళ ప్రతి విషయం తీసుకో, తన ఇష్టారాజ్యంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టాడండి అగ్రవర్ణ పేదలకు. ఏ బేస్ మీద పెట్టాడండి? ఏ పార్లమెంట్లో చట్టంలో చర్చ జరిగిందండి? ఇవన్నీ ఏం జరగకుండా ఇదేదో ఆయన రాజ్యం ఈ దేశానికి నరేంద్ర మోడీ రాజు అన్నట్టుగా, తెలంగాణ రాష్ట్రానికి ఈయన సామంత రాజు అన్నట్టుగా ఈ రాజుల పరిపాలన అండి ఈ దేశం. అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి సార్. అంటే అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఇరువురి నాయకులకు న్యాయశాఖ పరమైనటువంటి వాటి మీద అవగాహన లేదంటారా? 100% లేదండి, 100% లేదు. అసలు రాజ్యాంగం మీద వాళ్ళకి అసలు భక్తే లేదు, భయము లేదు, గౌరవం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమంతా రాజ్యాంగానికి అతీతులు అనుకుంటున్నారు. రాజ్యాంగానికి ఎవరు అతీతులు కాదండి. స్పష్టంగా అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పింది ఈ అంశాన్ని. ఈవెన్ ప్రధాన న్యాయమూర్తి కూడా రాజ్యాంగానికి అతీతులు కాదు. ఎల్వి రమణ గారు ఈ మధ్యన ఒక సందేశాన్ని జారీ చేశారు సార్. ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తికి, అంటే ఏదైతే ప్రాథమిక సూత్రాలు మౌలికమైన హక్కులు అవి ఉంటాయో వాటికి దెబ్బతినకుండా మీరు ఏమైనా సవరణ చేసుకోవచ్చు అని ఆయన జస్టిస్ గారు ఒక ఆదేశాన్ని అయితే జారీ చేశారు. బట్ దానికి విరుద్ధంగా ఖచ్చితంగా మారవాలి అని చెప్పి కేసీఆర్ జనాన్ని ఒకవైపు మళ్ళిస్తున్నారా? నేనేమంటానంటే కేసీఆర్ గారు ప్రతిపాదనలు స్పష్టమైన ప్రతిపాదన ముందర పెట్టమనండి. భారత రాజ్యాంగం ఏ అంశాల మీద మార్చాలి, ఈ చర్చ దేశవ్యాప్తంగా పెట్టమనండి. అందరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలవమనండి, ఆల్ ఇంక్లూడింగ్ బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పిలవమనండి. పిలిచి ఇక్కడ ఒక చర్చ పెడదాం. ఏ ప్రతిపాదన పెట్టాడో పెట్టమనండి. పెట్టి దాని మీద చర్చ చేసి ఆ చర్చను పార్లమెంట్లో తన సభ్యుల చేత, ఇతర ఎంపీల చేత, ఇతర ప్రాంతీయ పార్టీల ఎంపీల అందరి చేత బిల్లు పెట్టమని చెప్పండి. ఏ అంశాల మీద మార్చాలి, ఏ అంశాల మీద చర్చ జరగాలి అనే విషయాలను మీద స్పష్టత చేయమని చెప్పండి. సార్ ఒకటి చెప్పండి. రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఆర్టికల్ 3 ద్వారానే రాజ్యాంగం ద్వారా 29వ రాష్ట్రంగా రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేను స్థాపిస్తానని చెప్పి అది ఇంతవరకు సక్సెస్ కాలేదు. ఇంకోవైపు దళిత బంధు అని తెస్తూ దళితులకు నేనేదో చేస్తున్నానని చెబుతూ ఇవాళ రాజ్యాంగమే తప్పు ఉంది సవరించాలి అని అంటే ఇవన్నీ వేటి కొరకు చేస్తున్నట్టు? నేనేమంటున్నానంటే ఆయన అంబేద్కర్ విగ్రహం పెట్టడా అనేది నా పెద్ద అప్రస్తుతం. ఆయన ప్రామిస్ ప్రకారం పెట్టాలి, అది ఎప్పుడు ప్రామిస్ ప్రకారం ఆయన పెట్టాలి. కానీ నేనేమంటానంటే రాజ్యాంగానికి అంబేద్కర్ విగ్రహానికి సంబంధం లేదండి. రాజ్యాంగం అనేది ఒక విప్లవాత్మకమైన గ్రంథం. విప్లవాత్మకమైన గ్రంథం అంటే దేశంలో సమూలమైన మార్పులు రాజ్యాంగం ద్వారా మాత్రమే ఆశిస్తారు. రాజ్యాంగకర్తలు అదే ఆశించారు, ప్రజలు కూడా అదే ఆశిస్తున్నారు. కానీ పాలక విధానాలు తప్పుడు వల్ల పాలకులు, అగ్రవర్ణాలు, సంపన్న వర్గాలు, దోపిడీ వర్గాల కొమ్ము కాస్తూ బీజేపీ ప్రభుత్వం అదాని అంబానీ జేబులు నింపుతూ, ఈయనేమో మెగా కృష్ణారెడ్డి జేబులు నింపుతూ, లేదంటే మైహోం రామేశ్వరరావు జేబులు నింపుతూ, ఈయన మంత్రుల దగ్గర ఒక మంత్రికి కూడా స్వేచ్ఛ లేకుండా, ఒక మంత్రి నిర్ణయాలు తీసుకోకుండా తనే పూర్తిగా నిర్ణయం చేసుకుంటూ ఇక్కడ ఈయన రాష్ట్రంలో సామంతరాజు నిర్ణయాలు కుటుంబ పరంగా ఈయన ఆధిపత్యం చేస్తుంటే, దేశంలో మతం పునాదిగా ఆయన రాజ్యం చేయాలని చెప్పేసి, రామరాజ్యం అని చెప్పేసి, అయోధ్య అని చెప్పేసి, అసలు రాజ్యాంగంలో అయోధ్య గురించి ఎక్కడైనా ఉందా అండి? రాజ్యాంగంలో మతపరమైన రాజ్యం ఉండాలని ఉందా అండి? రాజ్యాంగంలో సెక్యులర్ రాజ్యాంగం ఉండాలని చెప్పి, మతాలకు అతీతంగా రాజ్యాంగం ఉండాలని చెప్పింది. ఇవాళ లేని అంశాలు, రాజ్యాంగం లేని అంశాలను రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రాజ్యాంగం విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వము ఇవాళ సెక్యులరిజాన్ని బ్రేక్ చేస్తున్నది, నియంతృత్వాన్ని పెంచి పోషిస్తున్నది. ఒక పౌరులకి భద్రత లేదు, ఆహార భద్రత లేదు, వైద్య భద్రత లేదు, మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నది, ప్రైవేటీ అంబానీ ఆదాయాలకు దోచేస్తుంది. ఇవాళ వ్యవసాయాన్ని కూడా దోచేయడానికి ప్రయత్నం చేస్తే రైతులు 700 మంది చనిపోయి ఆత్మబలిదానం చేసుకొని అడ్డుకోగలిగినారు ఇవాళ. కాబట్టి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేల్కోవాలి. రాజ్యాంగానికి అతీతులు ఎవరు కాదు. మీరు ముఖ్యమంత్రి కావచ్చు, మీరు రాష్ట్రపతి కావచ్చు, ఈ దేశంలో ప్రధానమంత్రి కావచ్చు, ఇంకా ఈ దేశంలో గవర్నర్ కావచ్చు, ఏ పదవిలోనైనా ఉండండి, రాజ్యాంగానికి బద్దులై పనిచేయండి. ప్రతి వారికి కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని విధులు ఉన్నాయి, కొన్ని పరిమితులు ఉన్నాయి రాజ్యాంగంలో. సో వాటికి లోబడి మాత్రమే పనిచేయాలి తప్ప ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను రాజ్యాంగాన్ని మారుస్తా అంటే ఎవరన్నా నవ్వుతారండి. ఎందుకంటే రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పి వాజ్పేయి వచ్చాడు, దాన్ని మార్చలేకపోయాడు. ఇందిరాగాంధీ గారు కూడా ఇందిరాగాంధీ చేసింది, మార్చలేకపోయింది పూర్తిగా. ఆ 42nd అమెండ్మెంట్ తీసుకొచ్చింది, కొన్ని మార్పులకు పునాది వేసింది ఆమె, తప్పులేదు. అట్లా పునాది లేయండి, మార్పులు జరగాలని దానికి ఒక అమెండ్మెంట్స్ తీసుకురండి రాజ్యాంగంలో. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఈ పలాని ఆర్టికల్ కరెక్ట్గా లేదు, దాన్ని సవరించమని చెప్పండి, తప్పులేదు. కానీ రాజ్యాంగాన్ని పూర్తిగా మారుస్తా అంటే నువ్వెవరు మార్చడానికి, నీకు ఏం అధికారం ఉందని మారుస్తావు నువ్వు? ఇప్పుడు అది అంబేద్కర్ని అవమానించడమే కదా, లేదంటే రాజ్యాంగకర్తల్ని, రాజ్యాంగ నిర్మాణ సభను అవమానించడమే కదా. నువ్వు రాజ్యాంగంలో నిర్మాణ సభలో
ఏమైనా అంశాలు లోపాలు ఉంటే తప్పకుండా ఇప్పుడు 75 సంవత్సరాలతో సమీక్ష చేయండి, తప్పులేదు. దాంట్లో ఏం మారాలి, ఏం మారకూడదు అనే అంశాలను చర్చ పెట్టండి, తప్పులేదు. అంతేగాని అహంకారపూరితంగా అది దేశ ప్రధానమంత్రి మాట్లాడినా, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినా తప్పే. అది రాజ్యాంగ కర్తలని అవమానపరిచినట్టు, రాజ్యాంగ విలువల్ని అవమానపరిచినట్టు. అంటే 75 ఏండ్ల భారతావనిలో ఇంకా ఒక విషయం నానుతుంది సార్. అంబేద్కర్ ఒక్కడే రాయలేదు, 22 మంది సభ్యులకు ఈయన ఒక ఇది సో అట్లా రాశారు. అంబేద్కర్ ఏం రాశారు అని చెప్పి ఇంకా కొంత వర్గాల్లో నేను వినడం జరిగింది. అట్లాంటి వారికి మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్పాల్సుకున్నా, అట్లాంటి వారికి స్పష్టంగా ఒకసారి మీరు అంబేద్కరు కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ చదవండి. అంబేద్కర్ కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇవాళ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న 7 సభ్యుల్లో ఒక సభ్యుడు చనిపోయాడు, ఒక సభ్యుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు, ఇంకా 2 సభ్యులకు జ్వరం వచ్చి అడ్డం పడ్డారు. ఎవరు కూడా అందుబాటులో లేరు. రాజ్యాంగాన్ని ఆయన రాసేటప్పుడు ఎవరు కూడా పూర్తి అందుబాటులో లేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తిగా భుజాన వేసుకొని కంప్లీట్గా 94 రాజ్యాంగాలు ప్రపంచవ్యాప్తంగా చదివి క్షుణ్ణంగా ఈ దేశ పరిస్థితులకు అనుకూలంగా ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని స్వీకరించి, అట్లనే అంబేద్కర్ ఐడియాలజీ అంతా అందులో లేదు. హిందూ కోడ్ బిల్లు లేదు, స్టేట్ సోషలిజం లేదు, అంబేద్కర్ ఐడియాలజీ అన్నీ లేవు. కానీ విభిన్న అంశాలని విభిన్న పార్లమెంట్ సభ్యులు ఎవరైతే రాజ్యాంగ సభ్యులు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్లో మెజార్టీ ఉన్నారు, బ్రాహ్మణులే మెజార్టీగా ఉన్నారు. మహిళలకు సంబంధించిన హిందూ కోడ్ బిల్లు అమలు కాలేదు. అట్లాగే పూర్తిగా ప్రభుత్వ పరంగా వ్యవసాయం ఉండాలి, ప్రభుత్వ పరంగా పరిశ్రమలు ఉండాలి, విద్య వైద్యం ఉండాలనే అంశం ఏదైతే స్టేట్ సోషలిజం కాన్సెప్ట్ ఉందో దానివల్ల అమలు చేయలేదు. అట్లాగే అంబేద్కర్ కోరుకున్న పౌర హక్కులకు సంబంధించి ముఖ్యంగా పంపిణీ వ్యవస్థకు, పంపిణీ న్యాయానికి సంబంధించిన అంశాలని వాళ్ళు ఎక్కడ పక్కన పెట్టేసినారు. వాళ్ళు భూస్వాములు అందరూ, అందులో ఉన్న వాళ్ళంతా భూస్వాములు, అగ్రవర్ణాలు, సంపన్న వర్గాలు, ముఖ్యంగా బ్రాహ్మణులు ఉన్నారు మెజార్టీగా కాంగ్రెస్ నుండి. కాబట్టి వాళ్ళంతా కూడా యథాతథ స్థితిని ఈరోజు మనం చిన్నజీఆర్ స్వామి ఒకవైపు కుల వ్యవస్థ ఉండాలి, కులం గొప్పది అని చెప్తూనే మరొకవైపు పంది మాంసం తింటే పందిలాగా వివరిస్తారు, కోడి మాంసం తింటే కోడిలాగా వివరిస్తారని, ఎవరైతే మేక మాంసం తింటే మేకలాగా వివరిస్తారని చెప్పేసి ఈ ద్వంద్వ విధానాలు చెప్తున్నాడు. కింది కులాల యొక్క ఆహారపు అలవాట్లని కించపరుస్తున్నాడు ఒకవైపు. మరొకవైపు అంటరానితనం పోవాలంటాడు, అంటరానితనం పోవాలి, వివక్షత పోవాలంటాడు. అరే కుల వ్యవస్థ పునాదిగా ఏర్పడ్డ కుల వ్యవస్థ వల్లనే అంటరానితనం వచ్చింది, కుల వ్యవస్థ వల్లనే వివక్షత వచ్చింది. ఈ కుల వ్యవస్థ పోకుండా అంటరానితనం ఎట్లా పోతుంది, వివక్షత ఎట్లా పోతుంది? కుల వ్యవస్థ మీదనే కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు స్పష్టంగా, కులం పునాదుల మీద ఒక నీతిని, ఒక జాతిని నిర్మించలేమని చెప్పాడు. మహాత్మా గాంధీ గారు కూడా ఇదే సిద్ధాంతాన్ని చెప్పారు. ఏదైతే సోకాళ్ళు చిన్నజీఆర్ స్వామి, రామానుజాచార్యులు చెప్తున్న సిద్ధాంతం ఏదైతే ఉందో సమతా సిద్ధాంతము, ఆ సమతా సిద్ధాంతం కూడా అంటరానితనము పోవాలి, కుల వ్యవస్థ ఉండాలి అని చెప్తుంది. దుర్మార్గం. గాంధీ గారు కూడా అదే చెప్పారు. ఆర్టికల్ భారత రాజ్యాంగంలో గాంధీ గారు ఈ అంశాన్ని వాళ్ళ యొక్క అనుచరులు ఓన్లీ అంటరానితన నిర్మూలన జరగాలి, కుల వ్యవస్థ నిర్మూలన జరగద్దని వ్యతిరేకించారు. మరి అంబేద్కర్ కుల వ్యవస్థ నిర్మూలించడం కావాలన్నాడు. మరి అంబేద్కర్ ఆలోచన విధానం రాలేదు కదా అక్కడ. అంబేద్కర్ అన్ని ఆలోచనలు రాజ్యాంగంలో రాలేదు, కొన్ని మాత్రమే వచ్చాయి. అయినా సరే ప్రపంచంలో ఉన్నతమైన విలువలు కలిగిన కొన్ని అంశాలు ఇవాళ అమెరికా రాజ్యాంగం నుండి, జర్మనీ రాజ్యాంగం నుండి, ఐర్లాండ్ నుండి, యూకే నుండి, ఇతర రాజ్యాంగాల ముఖ్యమైన వాటిని అన్నింటినీ గ్రహించి ప్రపంచంలో ఒక ఉన్నతమైన రాజ్యాంగ రచనకు ఆయన పునాదులు వేశాడు. నీకు ఉన్నతమైన విలువలు తీసేసి నరేంద్ర మోడీ ఎట్లయితే నాజీల యొక్క, ఆర్య బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని, నియంతృత్వాన్ని దేశంలో కొనసాగిస్తున్నట్టుగానే నయా బ్రాహ్మణత్వాన్ని, బ్రాహ్మణేతర బ్రాహ్మణత్వాన్ని ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ కొనసాగించే ప్రయత్నంలో కేసీఆర్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరికి ఏం తేడా లేదు, ఆయనకు ఈయనకు పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి ఇద్దరు బ్రాహ్మణిజానికి బానిసలుగా పనిచేస్తున్నారు, రాజ్యాంగానికి లోబడి పనిచేస్తలేరు. రాజ్యాంగం నిజంగా కేసీఆర్ గారు చిత్తశుద్ధి ఉంటే చర్చ పెట్టమనండి, రాజ్యాంగ నిపుణులతో మాట్లాడమనండి, మనం కూర్చుందాం. మొత్తం ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో, ఇదే న్యాయశాఖ ఆధ్వర్యంలో పెడదాం, జడ్జీలను దేశవ్యాప్తంగా పిలుద్దాం, అట్లాగే ఉన్నత న్యాయ నిపుణులను దేశవ్యాప్తంగా పిలుద్దాం. అసలు రాజ్యాంగం ఏ రకంగా మార్పులు చేయాలని మాట్లాడదాం స్పష్టంగా. లేదా మీరే పెట్టండి, మీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పెట్టండి, మొత్తం ఓపెన్ డిబేట్ పెడదాం. అంతేగాని ఊరికే డైలాగులు కొట్టి, లేకపోతే కొన్ని విషయాలు చెప్పి, కొన్ని మాట్లాడి, సంక్షేమ పథకాలా, లేకపోతే ప్రాజెక్టులా, లేకపోతే ప్రజలకి అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడవచ్చు. నేనేమంటాను అదే, ఇప్పుడు మీరు ఒక పాలసీని పెట్టండి. రాజ్యాంగ అంశాలు ఎక్కడెక్కడ అడ్డం ఉన్నాయి, ప్రజల అభివృద్ధిలో ఏ రకంగా అడ్డం ఉన్నాయి, నెంబర్ 1. ఈ రాజ్యాంగంలో ఏ అంశాలు, ఏ నిబంధనలు ఈ దేశంలో ప్రగతికి అడ్డం వచ్చాయి, సంపద పంపిణీకి అడ్డం వస్తున్నాయి. రాజ్యాంగంలో ఈ రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగ ఫలాలు సామాన్యునికి అందాలంటే ఏ యొక్క నిబంధనలు అడ్డం వస్తున్నాయి, వాటిని ఎట్లా తొలగించాలి,
ఏ రకంగా ఉండాలి అని చెప్పేసి మొత్తం ఫస్ట్ నీ పార్లమెంట్ సభ్యులకు చర్చ పెట్టు. ముందు నీ పార్టీలో నిర్ణయం తీసుకో. నీ పార్టీలో ఉన్న మొత్తం మెంబర్లు అంతా కూర్చొని డిసిషన్ తీసుకొని ఈ రాజ్యాంగాన్ని ఈ సవరణలు చేయాలి, ఇవి అడ్డంకి రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తున్నాయి, ఈ బీజేపీ విధానాలు ఈ రకమైన రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి, ఈ పౌరుని యొక్క స్వేచ్ఛ భంగం అవుతుంది, పౌరుని యొక్క సమగ్ర అభివృద్ధి భంగం అవుతుంది, సమానత్వానికి ఇవి అడ్డంకులు ఉన్నాయి, వీటిని మార్చాలని చెప్పేసి నువ్వు ఒక ప్రతిపాదన చేసి ఫస్ట్ నీ పార్టీలో తీర్మానం చేసి ఇతర పార్టీలను ఆహ్వానించి మేము ఈ తీర్మానాలు చేసినాం, ఇవి దేశానికి ఈ రాష్ట్రాలకు ఇవన్నీ చాలా అవసరము కాబట్టి మీరు కూడా రండి అని చెప్పి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేసేసి వాటి మీద సమగ్రమైన చర్చ పెట్టి ఒక వారం 10 రోజులు కంటిన్యూగా హైదరాబాద్లో చర్చ పెట్టి అన్ని మా అందరు ముఖ్యమంత్రులకు రిజర్వేషన్ తీసుకొని మీరంతా కలిసి పార్లమెంటు ప్రధానమంత్రి దగ్గర పోయి అయ్యో మేము ముఖ్యమంత్రులను ఈ నిర్ణయం తీసుకున్నాం, ఈ దేశం సౌభాగ్యంగా ఉండాలంటే, ఈ దేశం రాజ్యాంగ మౌలిక సూత్రాలు నెరవేరాలంటే, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం సామాజిక ఆర్థిక రాజకీయ నియమం ప్రతి పౌరునికి ఈ దేశంలో అందాలంటే ఈ నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పేసి మా రాజ్యాంగ మౌలిక సూత్రాలకి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు దాన్ని అందరూ హర్షిస్తారు. అంతేగాని ఇవాళ అక్కడ బడ్జెట్ అయింది, ఆ బడ్జెట్ మీద చర్చ జరగకుండా నువ్వు డైవర్ట్ చేసినావు. బడ్జెట్లో లోపాలు ఏమేమి ఉన్నాయో చర్చ జరగాలి కదా, అవి జరగకుండా అయ్యాల నువ్వు డైవర్ట్ చేసినావు, ఇష్యూను డైవర్ట్ అయింది. అది అంటే నీ అర్థం నీ అంశం ఏంది? బీజేపీ లోపాలను ఇక్కడ చర్చ జరగకుండా దేశంలో జరగకుండా ఆ లోపాల వైపు ప్రజలు మళ్లించకుండా నీ రాజ్యాంగము నువ్వు విధానాలు రాజ్యాంగం అంబేద్కర్ వ్యతిరేకించినట్టు దళితులందరూ ఆ కులాలు ఈ కులాలు అన్నీ ఏకమై బండి సంజయ్ అటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఇవాళ నిన్ను విమర్శించేందుకంటే ఒకవైపు బీజేపీ దుర్మార్గమైన విధానాలను అనుసరిస్తున్న బడ్జెట్ విధానాలు ఏవైతున్నాయో దాని మీద చర్చే రాకుండా నీవు ఇవాళ డైవర్ట్ చేసినట్టు కాదా? అది పరోక్షంగా నువ్వు కాంగ్రెస్కు దెబ్బ కొట్టినట్టు కాదా? వాస్తవానికి కూడా చూసుకుంటే సార్ ఆ ప్రెస్ మీట్ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టింది కూడా బడ్జెట్ మీద మాట్లాడడానికే. వాస్తవానికి చూసుకుంటే బడ్జెట్ మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికే, కానీ అక్కడ ప్రస్తావన రాజ్యాంగం మీదకి వచ్చింది. అంటే మీరు అన్నట్టుగా ఈ బడ్జెట్ను ఎవరు మాట్లాడకుండా సామాన్యుడు ఎవరు డిస్కషన్ చేయకుండా ఒక దారి మళ్లింపే అంటారు. అంతే, తప్పకుండా. ఇప్పుడు దారి మళ్లింపు కార్యక్రమం కాకపోతే నువ్వు బడ్జెట్కి పరిమితం కావాలి, కానీ రాజ్యాంగాన్ని మార్చాలని ఎందుకంటావు? ఏం అవసరం ఉంది అందులో? నువ్వు రాజ్యాంగానికి సపరేట్ పెట్టు. 26వ తారీఖు పెట్టకపోయినా ప్రెస్ మీట్ 26వ తారీఖు అదే నీ ప్రసంగంలో చెప్పపోయినావు రాజ్యాంగాన్ని మార్చాలని. నువ్వు 26వ తారీఖు ప్రసంగం చేసినావు కదా, జెండా ఎగరేసినావు కదా, అప్పుడు మాట్లాడపోయినావు రాజ్యాంగ అంశాలని. ఇవాళ బడ్జెట్ 6వ రోజు ఎందుకు మాట్లాడినావు నువ్వు అంటే ఈ బడ్జెట్ అంశాలను డైవర్ట్ చేసి అట్రాక్షన్ అంతా నీ మీద తిప్పుకొని వాళ్ళ రాజ్యాంగాన్ని నేను మారుతా అంటే నువ్వు మారుతావా? ఒకవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ కొమ్ము కాస్తుందా? 100% అన్నట్టుగానే ప్రచారం జరుగుతుంది కదా, బయట ప్రచారం కూడా అదే జరుగుతుంది కదా. బయట ఏం జరుగుతుంది ప్రచారం అంటే ఇవాళ జగ్గారెడ్డి కూడా స్పష్టంగా ఇచ్చిండు కదా, దాన్ని డైవర్ట్ చేయడానికి బడ్జెట్ను డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఇద్దరు కలిసి కుమ్మక్కయి బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్కయి బడ్జెట్ డైవర్ట్ చేసుకొని అది కాంగ్రెస్ మైనస్ అయ్యే విధంగా ఈ కార్యాచరణ చేస్తున్నారు ఇద్దరు కలిసి అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పాడు. మరి అట్లనే భావించాల్సి వస్తే నువ్వు 26వ తారీఖు రాజ్యాంగ దినోత్సవం రోజు రాజ్యాంగ అమలు దినోత్సవం రోజు మాట్లాడకుండా బడ్జెట్ రోజు ఎందుకు మాట్లాడు రాజ్యాంగ అంశాలు? అప్పుడు అందరూ హర్షించేవాళ్ళు, అయ్యో గొప్ప మాట్లాడిండు కేసీఆర్ గారు, తప్పకుండా వాస్తవాలు మాట్లాడిండు కేసీఆర్ గారు అని చెప్పేసి అందరూ హర్షించేవాళ్ళు నిన్ను. మరి ఇవాళ ఎందుకు బడ్జెట్లో లోపాలు మాట్లాడు, బడ్జెట్ విధానాల లోపాలు మాట్లాడు, రాజ్యాంగంలో బడ్జెట్ వాళ్ళు రూపొందించేటప్పుడు రాజ్యాంగంలో ఉన్న పరిధి ఏంది, వీళ్ళు చేసింది ఏంది, బడ్జెట్ ఏ రకంగా రూపకల్పన చేయాలి, అసలు ప్రజా బడ్జెట్ అంటే ఏంటిది, అది ఈ అంశాలను మాట్లాడాలి. అంతేగాని తీసుకుపోయి దాన్ని ఎక్కడికో తీసుకుపోయి దాన్ని మొత్తం కాంట్రవర్షియల్ ఇష్యూ చేసేసి అటెన్షన్ అంతా డైవర్ట్ చేసి ఇవాళ నీ వైపు తిప్పుకునే విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. చివరిగా సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త అనేది బాగా నానుతుంది సార్. ఏంటంటే మనం చిన్న పిల్లగానికి ఇంగ్లీష్ మీడియాన్ని అలవాటు చేస్తున్నాం. ఎందుకంటే పరభాష మనం ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలని, ఇంగ్లీషు భాష నేర్చుకోవాలని మనం చిన్నప్పటి నుంచే ఎల్కేజీ నుంచే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో మన తల్లిదండ్రులు వేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే భారత రాజ్యాంగాన్ని కూడా ఒక 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్కో సెక్షన్ని పరిచయం చేస్తూ, ఎందుకంటే భారత రాజ్యాంగంపై అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ఉంది, దేశ స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్ర ఉంది, అలాగే రాజ్యాంగంపై కూడా ఆయా మైండ్ సెట్లకు సంబంధించి రాజ్యాంగంలోని ఒక్కొక్క సెక్షన్ అలవాటు చేస్తే వాడు ప్రయోజకుడు అయినప్పుడు రాజ్యాంగం మీద గౌరవం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని చదవాలి అంటే ఒక లా స్టూడెంట్ అంటే ఒక విద్యా అర్హత, ఒక ప్రామాణికం ఉంది. అలా కాకుండా 5వ తరగతి నుంచి మన రాజ్యాంగాన్ని అంటే చిన్నగా వాళ్ళ మైండ్ సెట్కు తగ్గట్టుగా మనం రాజ్యాంగాన్ని అమలు చేస్తే రేపటి భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు?
చాలా మంచి నిర్ణయం అండి ఇప్పుడు మీరు చెప్తుంది. దీన్ని చాలా అనేక సందర్భాల్లో నేను కూడా చాలా ప్రస్తావించడం జరిగింది. జర్మనీ దేశంలో మ్యాండేటరీగా పిల్లవాడు 5వ తరగతి నుండి రాజ్యాంగం చదవాలి. ప్రతి పౌరుడు దేశంలో, అంటే ఈ చదువు ఏదన్నా కానీ, ఆయన ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ, లాయర్ కానీ, ఎవరన్నా కానీ 5వ తరగతి నుండి ఆయన రాజ్యాంగం చదవాలి. అట్లనే ఇవాళ మన భారతదేశం 135 కోట్ల మంది భారతదేశంలో లా వాళ్ళు మొత్తం కలిపిన దేశం మొత్తంలో కలిపినా కూడా లా వాళ్ళు ఎంత 5-6 లక్షల మంది ఉంటారండి. సో అంటే 5-6 లక్షల మంది ఒక 50 లక్షలు వేసుకున్నా ఇప్పుడు ఈ మిగతా వాళ్ళకి ఎవరికి రాజ్యాంగం గురించి తెలియదుగా. సో కాబట్టి ఇవాళ దేశం మొత్తంలో ప్రతి పౌరునికి రాజ్యాంగాన్ని 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు బోధించాలి. సో అది మ్యాండేటరీ చేయాలి ఖచ్చితంగా. అప్పటి నుండి 5 నుండి ఇంటర్మీడియట్ వరకు అతను రాజ్యాంగంలో మౌలిక సూత్రాలు, మౌలిక విధానాలు ఏంటిది అనేది తెలుసుకోగలగాలి. తర్వాత ప్యాకెట్ రూపంలో చిన్నగా రాజ్యాంగము అన్ని చట్టాన్ని ఏ భాషలో, తమిళనాడు అయితే తమిళ భాషలో, ఇక్కడ వస్తే తెలుగు భాషలో, ఇక్కడ వస్తే ఇంకో రాష్ట్రం పోతే ఇంకో భాషలో, మాతృభాష వాళ్ళ మాతృభాషలో ఒకటి, అవసరం అనుకుంటే ఓవరాల్గా అందరికీ అర్థమయ్యే రీతిలో ఒకటి ఇంగ్లీషు. ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రంగా మాతృభాష, ఉమ్మడిగా ఒక ఇంగ్లీషులో ఎట్లాగ ఉన్నాయి రాజ్యాంగము వాళ్ళ మాతృభాషలో ప్రచారం చేసి ప్రింట్ చేసి పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పి, అట్లాగే ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ సిస్టమ్ పెడుతున్నావు కదా, పెడుతున్నప్పుడు దాన్ని సరి చేస్తూ సిలబస్లో పెడితే నిజంగా నువ్వు గొప్ప పని చేసినావు. నువ్వు అవుతావు. నువ్వు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నావుగా, మరి రాజ్యాంగం కూడా ప్రవేశపెట్టు. నీ రాష్ట్రంలో చేసుకోవచ్చు, నువ్వు తప్పేం లేదు. రాజ్యాంగాన్ని బోధిస్తా అంటే కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించదుగా, మనం ఎందుకు చేయట్లే పని? నువ్వు చేయాలి కదా. ఒకవైపు పీజీ నుంచి అంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తా అని చెప్తున్నాడు. సో ఈ కరోనా విద్యా వ్యవస్థ కొద్దిగా అస్తవ్యస్తంగా సాగుతుంది నిజమే. బట్ ఇలాంటి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి విద్యార్థులకు రాజ్యాంగంపై కూడా అవగాహన కల్పించడం. ఏమంటానంటే అదే పెట్టమంటాను. ఇప్పుడు డిజిటల్ యూనివర్సిటీ పెడతా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. నువ్వు కూడా పెట్టి రాష్ట్రంలో డిజిటల్ యూనివర్సిటీ తప్పేముంది? ఎవరొద్దంటారు? అదే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బ్లెండెడ్ మెడలో విద్యా విధానం కొనసాగాలి. ఒకటి, కరోనా సమయంలో ఆన్లైన్లో పెట్టాలి, కరోనా తగ్గిన తర్వాత ఆఫ్లైన్లో పెట్టాలి. ఈ సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా అనివార్యంగా అడాప్ట్ చేసుకోవాలి ఇక మనం. ఎందుకంటే ఇవాళ ఎప్పుడు కరోనా వస్తుందో, లేకపోతే ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏం విపత్తు వస్తుందో తెలియదు. కాబట్టి 2 రకాలుగా ఉండాలి విద్య. కరోనా విపత్తు సమయంలో ఆన్లైను, మిగతా సమయంలో ఆఫ్లైను. కాబట్టి ఈ సిస్టాన్ని చేయాలంటే నువ్వు 2 రకాల సిస్టమ్ పెట్టాలి. ఒకటి డిజిటల్ యూనివర్సిటీస్ పెట్టాలి ఆన్లైన్లో, ఒకటి ఆఫ్లైన్లో యూనివర్సిటీస్ ఏర్పాటు చేయాలి. సో ఈ 2 విధానాల వల్ల ఇవాళ ప్రజలకు ఎక్కడ కూడా నష్టం జరగకుండా, వాళ్ళ విద్యా విధానం కోల్పోకుండా, విద్యార్థులకి నష్టం జరగకుండా, ప్రతి విద్యార్థి, ఆ లా విద్యార్థి అయినా, మెడిసిన్ విద్యార్థి అయినా, ఎవరైనా అన్యాయం జరగకుండా ఉంటుంది. ఆ సిస్టమ్ తీసుకురా గొప్పగా. అంతేగాని పిచ్చి మాటలన్నీ, అంతేగాని ఈ గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చి దేశాన్ని మార్చు, రాష్ట్రం ఒక మోడల్గా చేయి. ఇప్పటికే నువ్వు అన్నిట్లో మోడల్ అంటున్నావు కదా, మరి ఆ మోడల్ని ఇంట్లో కూడా చూపెట్టు. మరి ఆ మోడల్ని ఇవాళ నీకు అదాని అంబానికి, నరేంద్ర మోడీకి నీకు తేడా ఏముందండి? నువ్వు ఇక్కడ మెగా కృష్ణారెడ్డిని, మై హోమ్ రాజేశ్వరరావును, అదాని అంబానీ లెక్క పెంచిపోషిస్తున్నావు. వాళ్ళకి నీకు తేడా ఏముంది చెప్పండి? నువ్వు బీజేపీని అంటున్నావు, మరి ఇక్కడ నువ్వు కూడా అదే పని చేస్తున్నావు కదా. మరి సంపద పంపిణీ కొంతమంది వ్యక్తుల చేతిలో ఉండదు కదా. సంపద అనేది సృష్టి జరగాలి కదా, సామాన్యులకు చేరాలి కదా. దాన్ని ఎట్లా పంపిణీ చేయాలనే అంశాల మీద ఒక అద్భుతమైన చర్చ పెట్టండి. ఇప్పుడు దళిత బంధు ఉంది, పెట్టు, అమలు చేయి. అద్భుతంగా దళితులు అంటరాని తనాన్ని 1000 సంవత్సరాలు అనుభవిస్తున్న జాతులకి ఇవాళ నువ్వు 10 లక్షలు ఇవ్వడానికి స్వాగతిస్తున్నావు. అని దాన్ని యథాతథంగా అమలు చేసి దేశంలో ఒక మోడల్ తీసుకురా. దేశవ్యాప్తంగా బీజేపీ అమలు చేయమని కొట్లాడు. అది కూడా ఒక మోడల్ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో దళిత బంధును మేము ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలి అని అన్నప్పుడు ఏదైతే దళిత సంఘాలు వ్యతిరేకిస్తున్నాయో వాళ్ళంతా దళిత బంధును ఆపుతున్నారని రాజకీయంగా లబ్ధి పొందే అవకాశాలు టీఆర్ఎస్ పార్టీకి ఉంటున్నాయి. నేనేమంటున్నా, దళిత బంధు అనేది ఒక స్కీమ్ అండి. రాజ్యాంగం అనేది ఒక స్కీమ్ కాదు. అది రాజ్యాంగం ఒక విప్లవాత్మకమైన గ్రంథం. అది అంటే కేసీఆర్ గారు ఏమంటున్నారంటే రాజ్యాంగాన్ని మార్చాలి అని ప్రజల్ని ఒకవైపు టర్న్ చేసి ఎవరైనా ఎదురు మాట్లాడితే ఆయన దిష్టిబొమ్మను తగలబెడితే వీళ్ళు దళిత బంధుని వ్యతిరేకిస్తున్నారని వాళ్ళకు ఒక ముద్ర ఇస్తున్నారు. అది తప్పండి. ఇప్పుడు నువ్వు రాజ్యాంగాన్ని అవమానపరిచావు కాబట్టి నీ దిష్టిబొమ్మ తగలబెడుతున్నారు. అంతేగాని నువ్వు దానికి దళిత బంధుకు లింక్ ఎట్లా పెడతావు? దళిత బంధు అనేది నువ్వు విప్లవాత్మకమైన గుణాత్మకమైన మార్పు దళితుల్లో తీసుకురావడానికి నువ్వు పెట్టిన పథకం. అది ఇంప్లిమెంట్ చేసి కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే నువ్వు ఒక మోడల్ ముఖ్యమంత్రి అవుతావు. అంతేగాని పేరుకు మాత్రమే ప్రకటించేసి గత కాలంలో చేస్తున్న వివరాలే చేసేస్తే నడవదు. నువ్వు ఎట్లయితే ఇవాళ ఇది రైతు బంధు పెట్టి పకడ్బందీగా అమలు చేసావు, దళిత బంధు కూడా పకడ్బందీగా అమలు చేయి.
ఆ? ఎట్లయితే నువ్వు రైతుకు బీమా అమలు చేసావు, దళితులు కూడా బీమా ఇచ్చేయి. నిన్ను అందరూ హర్షిస్తారు. అంతేగాని కేవలం చెప్పేది ఒకటి చేసేది ఒకటి లాగా ఉండకుండా తప్పకుండా కేసీఆర్ గారు ఈ సమగ్రమైన చర్చని సమగ్రంగా ఈ దేశంలో గుణాత్మకమైన మార్పును తీసుకొచ్చే దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది. తప్పకుండా ఆ దిశగా ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. అట్లాగే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ దేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా పనిచేయాలి. ముఖ్యమంత్రి గారు కూడా అదే రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు అనుకూలంగా పనిచేయాలి. ఈ రాష్ట్రం వీళ్ళిద్దరే కాకుండా దేశంలో ఉన్న అంత పాలకులు కూడా అదే చేయాలి తప్ప ఆ సూత్రాలను అమలు చేసినప్పుడు అమెరికా కాదు, ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా మనతో పోటీ పడదు. ఏ దేశం కూడా ఆ రకంగా అభివృద్ధి చేయండి. అంతేగాని ఈయన మీద ఆయన తెచ్చుకోవడం, ఆయన మీద ఈయన తెచ్చుకోవడం, ఇష్టమైన రాజకీయాలు చేయడం, పనికిరాని చెత్త రాజకీయాలన్నీ చేయడం, ప్రజలని మభ్యపెట్టడము, తప్పుదారి పట్టించడము అనే విధానాలు ఏదవుతున్నాయో అది ఆ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది తప్ప రాజ్యాంగానికి ఏమాత్రం కాదు. థ్యాంక్ యూ సార్. సో ఇది మన ప్రొఫెసర్ గారి మనసులో మాట. రాజ్యాంగాన్ని మార్చాలి అని అంటే ముందు రాజ్యాంగానికి లోబడి గుణాత్మకమైన మార్పులు తీసుకురావాలంటే పిల్లల్లో ఎడ్యుకేషన్ విధి విధానాల్లో 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వాళ్లకు విద్యా విధానంలో రాజ్యాంగంపై అవగాహన కల్పించే పాఠ్యాంశాన్ని జొప్పించాలని చెబుతూ ఇప్పటికైనా మించిపోయింది లేదు. ముందు ఇంటెలెక్చువల్ మీటింగ్ ఏర్పాటు చేసి దాని మీద భిన్నాభిప్రాయాలు తీసుకొని ఏ అంశాలను సవరించాలి, ఇదే ఉస్మానియా లా యూనివర్సిటీలో చర్చకు సిద్ధం అంటున్నారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్. ఇది ఈ వారం చిట్చాట్.